ఎస్సీ వర్గీకరణలో రెల్లి వర్గానికి అన్యాయం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రెల్లి కుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొట్నాన రవి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలోనే వర్గీకరణలో అన్యాయం జరిగిందని, ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రెల్లి వర్గానికి కేవలం 1% రిజర్వేషన్ కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇది రాజ్యాంగబద్ధంగా సరికాదని ఆయన పేర్కొన్నారు. 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ నియమాలను పాటించడం లేదని, దశాబ్దాలుగా ఎస్సీ వర్గంలో ఉన్న రెల్లి వర్గానికి జరుగుతున్న అన్యాయం తక్షణమే సరిచేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలోని మేధావుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి సురేంద్ర మాట్లాడుతూ, ఇది వర్గీకరణ కాదు, వక్రీకరణ. గతంలోని 1% రిజర్వేషన్ కారణంగా మేము నష్టపోయాం. ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే వైఖరి కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాము అంటూ హెచ్చరించారు. విశాఖ జిల్లాలోని పారిశుద్ధ కార్మికులు సహాయ నిరాకరణకు కూడా వెనకాడబోరని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి కఠిన హెచ్చరిక. కులాల సంఖ్యాబలం పైన ఆధారపడే రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ అమలును కష్టతరం చేస్తున్నాయి అని కొట్నాన రవి మండిపడ్డారు. వాన్మాన్ కమిషన్ ఇచ్చిన సిఫారసులు అయోమయంగా మారాయని, రెల్లి వర్గానికి జరిగిన అన్యాయాన్ని సరిచేసే విధంగా ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా ముఖ్య నాయకులు సురుపల్లి మోహన్ కుమార్, ఆకుళ్ల చందు, కొప్పల అప్పారావు, లోకండ అప్పారావు, పిన్నింటి రాజు, మజ్జి రాజు, బొమ్మాలి ఆనంద్, పిన్నింటి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిలో చెత్తని చెదారాన్ని తీసి కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా వాళ్ళ ప్రాణాలు సైతం చాలా మంది చనిపోయారు కరోనాలో. సో ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి రెల్లి సామాజిక వర్గానికి ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది నిజంగా దుర్మార్గమైనటువంటి నిర్ణయం అనిపిస్తుంది. అంటే నేను పూర్తి స్థాయిలో రాలేదు, దీన్ని ప్రభుత్వం చర్చిస్తుంది అంటుంది. మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం పట్ల, ఎందుకంటే కూటమి ప్రభుత్వం పట్ల, పవన్ కళ్యాణ్ గారి పట్ల మాకు ఒక దృఢమైన నమ్మకం ఉంది. తప్పకుండా న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నాం. కానీ ఇంత అన్ని పత్రికల్లో ఈరోజు చూసి మాకు ఆశ్చర్యం అనిపించిందండి. సో ఈ కులానికి ఇంత దౌర్భాగ్య పరిస్థితి, అంటే దశాబ్దాల కాలంగా ఈ కులం వెనకబడవలసిందేనా? ఆలోచించండి సార్ మీరు. ఇప్పుడు 1999లో వచ్చినటువంటి వర్గీకరణ ఒక మహిళకి ఇచ్చారు. నేను చెప్తున్నాను, మహిళకి ఇచ్చారు. ఆ మహిళకి ఇవ్వడం ద్వారా పురుషుడికి పూర్తిగా నిరాకరించబడింది. అంటే ఇంక వేరే వారికి, ఒకవేళ అక్కడ మహిళ లేకపోతే పురుషుడికి ఇవ్వాలి కదా, ఆ సిస్టంలో జెండర్ ఇచ్చి ఉంటే అలా జరిగి ఉండేది. అలా లేకుండా మహిళకి ఇవ్వడం, ఆ మహిళ లేకపోతే ఆ కేటగిరీలో ఉన్న ఉద్యోగం ఎస్సీ ఏ బికి కానీ సికి కానీ వెళ్ళేది. సో ఇప్పుడు కూడా 1% ఇస్తున్నారు. అది మహిళకి ఇస్తున్నారా జనరల్కి ఇస్తున్నారా చెప్పట్లేదు, 1% అంటున్నారు. 1% వల్ల మేము నష్టపోతున్నాం. మీరు రిజర్వేషన్ ఫలాలు పెంచండి. అట్టడుగున కులాలను అభివృద్ధి పదంలో పెంచాలంటే రిజర్వేషన్ ఫలాలు పెంచండి. అగ్రవర్ణాలకి 50%, దయచేసి ఇంకోలా అగ్రవర్ణాలకి 50% ఉన్నటువంటి ఓపెన్ రిజర్వేషన్లో ఎందుకు 10% రిజర్వేషన్ ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు అంటే ఇంకా అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు, అగ్రవర్ణాల్లో కూడా ఇంకా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, అగ్రవర్ణాల్లో కూడా ఇంకా నిరక్షరాస్యులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా మళ్ళీ వాళ్ళు కూడా సమానత్వంలోకి వస్తారని చెప్పారు కదా సార్. మరి అగ్రవర్ణాలకి 10% రిజర్వేషన్ ఇవ్వడం రూల్ అయినప్పుడు మరి అదే దళితుల్లో ఉన్నటువంటి మేము కూడా వెనకబడి ఉన్నాం కదా, మాలల కన్నా మాదిల కన్నా వెనకబడి ఉన్నాం కదా. దశాబ్దాల కన్నా ఈరోజు మాలో ఒక ఎమ్మెల్యే లేడు. మీరు కావాలంటే చూడండి, మాలో ఎంపీ లేడు, మాలో ఎమ్మెల్సీ లేడు. కనీసం ఇప్పుడు రీసెంట్లీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నామినేటెడ్ పదవులు ఏదో రెల్లి కార్పొరేషన్ చైర్మన్, మాల కార్పొరేషన్ చైర్మన్, మాది కార్పొరేషన్ చైర్మన్ అంటూ ఇచ్చినటువంటి దాంట్లో మాల కార్పొరేషన్ ప్రకటించింది, మాది కార్పొరేషన్ ప్రకటించింది, రెల్లి కార్పొరేషన్ ప్రకటించలేదు. కారణం ఏంటో తెలియదు. గత ప్రభుత్వం కూడా రెల్లి కార్పొరేషన్ ప్రకటించింది, నిధులు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం అసలు ప్రకటించలేదు, ఎందుకు ప్రకటించలేదో తెలియదు. గత ప్రభుత్వం నామినేట్ పదవులు 24, అంటే మాలా కార్పొరేషన్, మాది కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్ ఇస్తుండగా గత ప్రభుత్వం 24 పదవులు నామినేట్ పదవులు ఎస్సీలకు ఇచ్చిందండి. ఆ ఎస్సీలో కూడా 14 మాలలకి, 10 మాదిగలకి ఇచ్చిందండి. రెల్లీలకి 0 అండి. అంటే మేమేమంటా అంటే మేము కూడా మాలలు మాదిగ, దళితులు అంటే మాలలు మాదిగలే కాదండి, రెల్లీలు కూడా కదండి. ఎస్సీలు అంటే 59 కులాలు కూడా, వీరికి ఒక్కరికైనా రెండైనా ఇవ్వాలనే ఆలోచన ఉండాలి కదా. గత ప్రభుత్వం 24 పదవులు కూడా వాళ్ళకే కట్టబెట్టింది. ఇప్పుడున్న ప్రభుత్వం అసలు కార్పొరేషనే లేకుండా చేసింది. ఇస్తాదో తెలియదు, ఇవ్వదో తెలియదు. సరే ఇప్పుడు నామినేట్ పదవులు ఎవరికైనా ఇస్తుందా? ఇస్తున్నారు. ఏం రెల్లీలకు ఎందుకు ఇవ్వకూడదు? ఇంతవరకు రాజ్యాధికారం లేని రెల్లీలకు ఎందుకు ఒక్కసారి ఈ అవకాశం మీరు ఇవ్వకూడదు? మానవత దృక్పథంతో ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా, పవన్ కళ్యాణ్ గారు ఒక చోట రెల్లీలో ఒక స్థితిగతులు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి, ఆయన చలించిపోయి రెల్లి కులాన్ని స్వీకరించాడండి. ఆయన ఎందుకు ఆయన ఒక అప్పటికి ఇంకా ఆయన ఎమ్మెల్యేగా కూడా కాదు అప్పుడు.
ఇప్పుడే పార్టీ పెట్టి రెల్లి కులాన్ని స్వీకరించాడు ఆయన. అంటే ఆ రెల్లి స్థితిగతుల్లో నా ద్వారానే మార్పు వస్తుందేమో అని ఆయన ఆశించారు. కానీ ఆయన యొక్క రెల్లి కులాన్ని ఆయన స్వీకరించిన ఆయన్ని గౌరవించుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో మేము ఎస్టీలో అండి. సికిల్ సెల్స్ అనే వ్యాధి ఎస్టీల్లో ఉంటుంది, తర్వాత మన రెల్లీలోనే ఉంటుందండి. అంటే మీరు కావాలంటే రికార్డ్స్ చూడండి. మేము గతంలో ఎస్టీ షెడ్యూల్ టైప్స్ మాకంటే ఒక భాష ఉంది. రెల్లి భాషలో 12 భాషలు ఉన్నాయి. నాకు 59 కులాల్లో ఎవరికైనా మాలలకు కానీ మాదిలకు కానీ భాష లేదు. ఒక రెల్లీగా భాష ఉంది. రెల్లీలో 12 ఉపకులాలు ఉన్నాయి. రెల్లి, గాసి, అడ్డి, సచడి, తోటి, పైడి, గొడగలి లాంటి 12 పైగా రెల్లి ఉపకులాలకి భాష ఉంది. అంటే ఒక లిపి లేని భాష కలిగి గతంలో ఎస్టీలకు ఉన్నటువంటి వ్యాధి ఏదైతే సికిల్ సెల్స్ ఎనీమియా అనే వ్యాధి ఆంధ్రప్రదేశ్ రెల్లి కుల అభివృద్ధి సంఘం అధ్యక్షుడిని. సో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎస్సీలు స్థితిగతులపై అధ్యయనం చేస్తూ కమిషన్ వేసింది వర్గీకరణ నిమిత్తం. సో మేము అభినందిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని చాలా అభినందిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ మాదిరిగా ఇక్కడ కూడా ఒక కమిషన్ త్వరితగతిన వేసి సో ఇక్కడ కూడా రిపోర్ట్ వచ్చే విధంగా ప్రయత్నం చేశారు. అది చాలా అభినందనీయం సార్. కానీ మా ఆవేదన ఏంటంటే గతంలో మాకు రిపోర్ట్ వచ్చింది. గతంలో 1997లో జస్టిస్ రామచంద్రరావు కమిషన్ ఇచ్చిందండి. రెల్లి, గాసి, హడ్డి, సచడి, తోటి, పైడి, గొడగలి లాంటి 12 పైగా రెల్లి ఉపకులాలు దుర్భర పేదరికంలో ఉన్నాయని, అది విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో వెనకబడి ఉన్నాయని నివేదిక ఇవ్వడం జరిగింది 1997లో. 2008లో ఉస్సామేర కమిషన్ కూడా ఇదే వర్గీకరణ మీద కమిషన్ ఇవ్వడం జరిగింది. అదేం చెప్పిందంటే రెల్లి వాటి ఉపకులాలకు ఉంచిందండి గతంలో కమిషన్స్. ఇప్పుడు కూడా మీ మిశ్రా గారి కమిషన్ కూడా ఇప్పుడు 1 మ్యాన్ కమిషన్ కూడా మేము భావించింది ఏంటంటే గత సిఫారసుల ఆధారంగా, గతంలో ఇచ్చినటువంటి రిపోర్టులకు ఆధారంగా రాజ్యాంగబద్ధంగా వస్తుందని మేము భావించాం. కానీ గతంలో ఏ అన్యాయం జరిగిందో రెల్లీలకి అదే అన్యాయం ఇప్పుడు ఇచ్చినటువంటి వర్గీకరణలో జరుగుతుంది. తెలంగాణలో అభివృద్ధి చెందిన కులాల జాబితాలో చేర్చారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి గతంలో జరిగినట్లే ఇక్కడ 1% రిజర్వేషన్ కేటాయించారు. 1% రిజర్వేషన్ వల్ల మేము నష్టపోయింది ఏంటి అంటే గతంలో మాకు 1999లో 1% రిజర్వేషన్ ఇచ్చారండి. ఆ 1% రిజర్వేషన్ కేవలం ఉమెన్కి మాత్రమే పరిమితం చేశారు. అంటే అప్పటికే నిరక్షరాస్యత సమాజం మాది, అప్పటికే నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది, పురుషుల్లోనే అక్షరాస్యత లేదు అని కమిషన్లు చెప్తూ ఉంటే మహిళలకు ఇచ్చారు. సో ఈ మహిళలకు ఇవ్వడం ద్వారా అక్కడ ఒకవేళ అర్హత గల మహిళ ఎస్సీలో లేకపోతే అది బి కేటగిరీ పొందేలాగా డిజైన్ చేశారు. మరి ఇప్పుడు 1% రిజర్వేషన్ ఇస్తున్నారు. మీరు ఎలా ఇస్తున్నారు? ఉమెన్కి ఇస్తున్నారా? మీ రాస్టర్ పద్ధతిలో ఎలా ఇస్తున్నారు? ఇప్పుడు కూడా ఉమెన్ ఇస్తే మేము నష్టపోతాం. ఎందుకంటే రాజ్యాంగం ఏం చెప్తుంది? ఆర్టికల్ 341 ప్రకారం మేము దశాబ్దాల క్రితమే మేము ఎస్సీలుగా గుర్తించబడ్డాం. మరి మాకు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా పురుషులకు నిరాకరించబడుతుంది రిజర్వేషన్. ఇది ఎక్కడ రాజ్యాంగంలో ఉందండి? ఇంత ఘోరమైనటువంటి వర్గీకరణ. అంటే రెల్లీలో ఏం అడగరు, వాళ్ళు ఏం అడగరు, లేకపోతే ఏం చెప్పరు అనే ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాదు. ఇంత దుర్మార్గమైన వర్గీకరణ ఏంటి? 1% రిజర్వేషన్ ఎలా ఇస్తారు? సుప్రీంకోర్టు తీర్పులో కూడా సిన్హా గారు ఇచ్చినటువంటి తీర్పు చాలా స్పష్టంగా ఉంది. ఆది ఆంధ్రులు అత్యధికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ఆది ఆంధ్రులకు 1% రిజర్వేషన్, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందని రెల్లీలకు 1% రిజర్వేషన్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉందండి. ఎంతో ఘోరం అంటే అది వ్యతిరేకించారు. రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం అని చెప్తున్నారు సిన్హా గారు. అరే ఇంత సుప్రీంకోర్టు ఇంత స్పష్టంగా ఒక అభివృద్ధి చెందిన కులాలకు 1%, అభివృద్ధి చెందిన కులాలకు 1% రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్తూ ఉంటే ఏ రాజ్యాంగం దృష్టిలో పెట్టుకోనండి మీరు 1% మాకు ఇస్తారు? సుప్రీంకోర్టు ఏం చెప్పింది సార్? ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు పొందలేదో, ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు అందలేదో వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు ఇవ్వమని చెప్తోంది. అసలు వర్గీకరణ అసలు రాజ్యాంగ ప్రదాతలకు ఉద్దేశం ఏంటండి? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి రిజర్వేషన్ ఎందుకు వచ్చింది? సమసమాజ స్థాపన జరగాలి, సమసమాజ స్థాపన జరగాలనే రాజ్యాంగ ప్రదాతల యొక్క ఉద్దేశం. ఆ రాజ్యాంగ ప్రదాతలకు ఉద్దేశాన్ని తప్పుదో పట్టిస్తుంది ఈరోజు వర్గీకరణ కమిటీ ఇచ్చిన సిఫారసు. దయచేసి స్పష్టత ఇవ్వండి. రెల్లీలకు ఏ రకమైన న్యాయం చేస్తారో చెప్పండి. 2 నుంచి 5% వర్గీకరణ కావాలని మేము మొదటి డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఆ డిమాండ్ని దయచేసి ప్రభుత్వాలు పరిగణలో తీసుకోవాలని, రెల్లి స్థితిగతుల్ని మరోసారి అధ్యయనం చేయాలని, సచివాలయాల్లో గణాంకాలు కూడా శాస్త్రీయంగా లేదు, తప్పులు తడకలుగా ఉన్నాయి, దయచేసి పరిశీలించి కులగణన చేసి
స్పష్టమైన కులగణన చేసి వర్గీకరణ చేయాలని, రెల్లీకి న్యాయమైనటువంటి వర్గీకరణ జరగాలని, 2 నుంచి 5% ఖచ్చితంగా ఇచ్చి తీరాలని చెప్పేసి, ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా మేము కూడా ఉద్యమాలు బాటపడతాం. మేము ఇంతవరకు మందకృష్ణ మాదిగ అన్న గారిని సహకరిస్తూ వస్తున్నాం. ఎందుకంటే అన్న ఉన్నాడు, మాకు అన్ని రంగాల్లో మాకు అండగా ఉన్నాడు, ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాడనే ఒక నమ్మకంతో ఉన్నాం ఈరోజు. కానీ ఈరోజు మాకు ఎంత అన్యాయం, గతంలో జరిగిన అన్యాయం జరిగితే మాత్రం మేము కూడా రోడ్ల మీదకి వస్తాం, రాస్తారోగ్యాలు చేస్తాం, ఖచ్చితంగా మా హక్కులు మేము సాధించుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.